ఒకే రక్తం ఒకే మనుష్యులు. రచన శ్రీ కొమ్మూరు వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. మనం ఎంతవరకు చెప్పుకున్నామంటే గిరిజ సరోజ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సరోజ ఏం చెప్పిందంటే, బావ పెళ్ళి వాయిదా ఇస్తానంటున్నాడు, శుభలేఖలు అచ్చివేయిస్తానంటే వద్దంటున్నాడు, ఏమిటో కారణం తెలియట్లేదంటూ దిగులు పడిపోయింది. గిరిజతో ఆ మాటలు చెప్తోంది. కంటిన్యూ చేస్తున్నాను. అయినా ఎందుకే అట్లా చేస్తున్నాడు నా బావ, అసలు అర్థం కావట్లేదే అంది. ఉన్నట్టుండి సరోజ, గిరిజ, ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, నీతో బావ ఏమన్నా చెప్పాడా, నీతో ఏమన్నా బావ మాట్లాడా అంది సడన్గా. గిరిజ ముఖం పాలిపోయింది. అబ్బే ఏమీ లేదే, ఏం మాట్లాడలేదే అంది పొడి పొడిగా. అయినా నాతో అతనికి అంత చనువెక్కడిదే అన్నది గిరిజ మళ్ళీ. సరోజ చిన్నగా నవ్వేసింది. ఎందుకో సరోజకి ఏదో అనుమానం వచ్చినట్టు అనిపించింది. కొన్ని విషయాలు చర్చించడానికి చనువు ఉన్నవారి కన్నా చనువు లేనివారే బాగుంటుంది అంది సరోజ నర్మగర్భంగా. గిరిజ ఏమీ మాట్లాడలేదు. ఆమెకు రాను రాను తమ జీవితాలు ఎక్కడికో అగాధం వైపు దారితీస్తున్నాయనిపించింది. ఏమిటో తెలియట్లేదు. ఇద్దరిపైన ఎటుపోతుందో అర్థం కాలేదు. ఏది స్పష్టంగా తెలియడం లేదు. కానీ ఏదో జరుగుతోంది. దానికి లొంగిపోతున్నారా, తప్పించుకుంటున్నారా? గిరిజ అయోమయంలో పడిపోతుంది. ముహూర్తం 2 రోజుల్లోకి వచ్చేసింది. పెళ్లివాళ్ళు ఆ సాయంత్రం వస్తారు. 2 వైపుల చుట్టాలు ఒకళ్లే కాబట్టి పెళ్లివారి తరఫున కూడా అంతా వచ్చేసినట్టే. మనుషులతో ఇల్లంతా కిటకిటలాడిపోతోంది. అందరూ పరాచికలు ఆడుతూ ఏమే, ఒసేయ్, ఏరా అనుకుంటూ మాట్లాడుకుంటున్నారు. చతురోక్తులు ముమ్మరంగా సాగిపోతున్నాయి. ఎవరికెవరు ఏమవుతారో ఆలోచిస్తే కానీ అర్థం కాదు. అంత అయోమయ స్థితి ఉంది అక్కడ కూడా. పిన్న వయస్సు వాళ్ళు చాలామందికి వాళ్ళ చుట్టరికాలు తెలియవు. 18 ఏళ్ల పిల్లలు ఎవరో పట్టుకుని పిన్ని అని పిలుస్తుంటే వాళ్ళ తల్లి వచ్చి పిన్ని కాదురా, అత్తయ్యరా అని సరిదిద్దుతోంది. 18 ఏళ్ల పడుచుకుర్రాడొకడు 15 ఏళ్ల పదునైన పిల్లని వీలు చూసుకుని సరసమాడుతుంటే అతని బావగారు వచ్చి, తప్పురా, అది నీకు చెల్లాయి వరుస అవుతుంది అన్నాడు. స్నానాల దగ్గర, భోజనాల దగ్గర, వంటల దగ్గర ఎక్కడ చూస్తే అక్కడ గుంపులు. బాత్రూమ్స్ ఖాళీలు లేవు. పెరట్లో బావి దగ్గరే ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా స్నానాలు చేసేస్తున్నారు. ఒక్కొక్కసారి చూస్తే అసలు వీళ్ళకి సిగ్గులేదా అనిపిస్తుంది. అంత విధిగా స్నానాలు, పానాలు, పరాచికాలు. సామ్రాజ్యం మాత్రం ఈ గందరగోళానికి దూరంగా ప్రేక్షకురాకులని చూస్తూ ఉండిపోతోంది. తండ్రి వైకుంఠం గారితో పాటు చెల్లెలు శ్రీలక్ష్మి కూడా అప్పుడే ఊరి నుంచి వచ్చింది. ఆమెకు అక్కను చూస్తే జాలి, బావగారిని చూస్తే సానుభూతి. అంతమందిలోనూ తల్లో నాలుకలాగా తిరుగుతూ ఒక పక్క అక్కగారికి సేవలు చేస్తోంది, మరో పక్క బావగారికి ఏం కావాలో, టైంకి కావాలో కనుక్కుంటోంది. సరోజ గురించి తర్వాత గిరిజకి ఏమీ తెలియదు. ఆ రోజు ఇంటికి వచ్చేసింది కానీ తన పెళ్లి హడావిడి తన గోలలోనే లీనమైపోయింది. ఇంతవరకు తెలియనిది ఏదో జరిగి ఉండాలి సరోజ ఇంట్లో. తన పెళ్లి శుభలేఖ ఆమెకు వెళ్ళింది. ఆమె నుంచి ఏ శుభలేఖ తనకు రాలేదు. అంటే గిరిజ శుభలేఖ వెళ్ళింది కానీ సరోజ దగ్గర నుంచి ఏ శుభలేఖ రాలేదు. ఎందుకు ఇంతవరకు రాలేదంటే ఇక రాదేమో పాపం, సరోజ ఎలా ఉందో అన్న ఆలోచనలతో గిరిజ నలిగిపోతోంది. తాను అంధకారంలో ఉన్నంత మాత్రాన ఇతరుల గురించి పట్టించుకోనంత స్థితిలోకి జారిపోలేదు గిరిజ. తన దుఃఖానికి, సరోజ దుఃఖానికి పరస్పర వైరుధ్యం ఉండవచ్చు. అవి రెండూ ప్రతికూల స్పందనలు కావచ్చు. అయినా దుఃఖమేగా. పోని ఓసారి సరోజ ఇంటికి వెళ్ళి వద్దామంటే, పాడు, తను ఇప్పుడు పెళ్లి కూతురు కదా, ఇంచుమించుగా బందీఖానాలో ఉన్నట్టే. పెళ్లి కూతురు అంటే ఎక్కడికి కదలకూడదు, ఇల్లు దాటకూడదు, మన వాళ్ళు పెట్టిన కొన్ని రూల్స్ ఉన్నాయిగా. గిరిజను పెళ్లి కూతుర్ని చేశారు. పెళ్లి బట్టలు, పాదాలకు పారాణి, కళ్ళకు కాటుక రేఖలు, బొగ్గన పెళ్లిబొట్టు, వాకిట్లో మేళాలు, చుట్టూ చుట్టాలు. గిరిజ కళ్ళు మాత్రం సరోజ కోసం వెతుకుతున్నాయి. రాదేమో అని నిరాశ చేసుకుంది. కానీ చివరికి సరోజ వచ్చింది. ఆమె ముఖంలోకి ఆతృతగా చూసింది గిరిజ. ఆమె ముఖంలో ఏదో చదువుదామని ప్రయత్నించింది.
సరోజ సగం చిక్కిపోయింది. కళ్ళల్లో వెనుకటి కాంతి లేదు. మనిషి నల్లబడిపోయింది. గిరిజ కళ్ళ చుట్టూ కాటుక నలుపు, సరోజ కళ్ళ చుట్టూ కాటుక చీకటి నలుపు. గిరిజ బుగ్గ మీద పెళ్లి బొట్టు, సరోజ బుగ్గ మీద ఎండిన కన్నీటి ఛాయ, కన్నీటి ధార. అవన్నీ చూస్తుంటే సరోజకు, గిరిజకు ఇద్దరికీ కూడా మాటలు లేవు. ఒకనాటి స్నేహితులు, కలిసిమెలిసి చదువుకున్నారు, కలిసిమెలిసి ఆడుకున్నారు. ఇద్దరికీ బావల పెళ్ళి అనుకున్నారు. కానీ ఒకరి జీవితం ఒకలాగా, మరొక జీవితం మరొకలాగా అవుతున్నది. గిరిజ వంటి చుట్టూ పెళ్లి బట్టలు, సరోజ వంటి మీద పెళ్లి కోసం కొనుక్కున్న కొత్త బట్టలు. గిరిజ ముఖంలో దుఃఖానికి పూసిన రంగులు, సరోజ ముఖంలో రంగులు లేని దుఃఖం. చిక్కినా అర్థం లేని పెళ్లికళతో నిండుగా ఉన్నది గిరిజ. అంటే పెళ్లికళ అనేది ఒకటి మొహంలో కనిపిస్తోంది. చూపర్లకు నిజరూపం దాచలేక బయటపడిపోతున్నది సరోజ. జీవం లేని ఆ నవ్వు చూసి గిరిజకు ఏడుపు వచ్చేసింది. పదవే అంటూ సరోజ చెయ్యి పట్టుకుని పైకి తీసుకెళ్ళింది. తెల్లటి దుప్పటి పరిచిన మంచం మీద ఇద్దరు పక్కపక్కన కూర్చున్నారు. ఎవరికి ఎవరు మొదలు పెట్టాలో అనేది అర్థం కాని లైన్లో ఉంది. చెప్పవే అంది గిరిజ. నా పెళ్ళి ఆగిపోయిందే అన్నది సరోజ. ఇంచుమించి ఏడుపు ఒక్కటే తక్కువ. నా పెళ్ళి అయిపోతోంది అనుకుంది గిరిజ మనసులో. సరోజ మాట్లాడకుండా తల వంచు కూర్చుంది. ఎలా మొదలు పెట్టాలో, ఏమని చెప్పాలో, ఎట్టించావాలో అర్థం కాకుండా. రాస్తానన్నాడు కదా, ఉత్తరం రాశాడా అని అడిగింది గిరిజ. రాశాడు. ఏం రాశాడే? సరోజ తలెత్తి గిరిజ కళ్ళల్లోకి చూసింది. సరోజ చూపులో సందేహం, గిరిజ కళ్ళల్లో ఆతృత. సరోజకి ఎలా చెప్పాలా అని, గిరిజకి ఎక్కడ వినలేకపోతున్నానో అని. ఒక్క నిమిషం అలా చూసి మాట తప్పిచ్చేసింది. నీ పెళ్ళికి రాలేనేమో అనుకున్నాను, కానీ రాగలుగుతానే అన్నది సరోజ. నా పెళ్ళికి నువ్వు రావేమో అని నేను సందేహించాను. ఇప్పుడు మహా చిరాగ్గా ఉంది. అది సరే, మాట తప్పించకు. ఏం రాశాడే అంది గిరిజ. చాలా రాశాడే, నాకేమీ అర్థం కాలేదు. ఒకటి తప్ప. ఏమిటంటే తను పెళ్లి చేసుకోను అని. అంటే ఎందుకు చేసుకోను అన్నాడు అంది గిరిజ ఆతృతగా. అదే అర్థం కావట్లేదే అన్నది సరోజ. నువ్వు నిజం చెప్పటం లేదే, ఏదో దాస్తున్నావంది గిరిజ నిష్ఠూరంగా. నిజం ఏమిటో రాసేశాడే. ఏమేమిటో రాసేడు. నాకు చదువుతుంటే భయం కూడా వేసిందే. నాకు అర్థమయ్యేందుకు చాలా సమయం పట్టింది. నాకు కావలసిన విషయం మాత్రం తెలిసిపోయింది. బావ నన్ను పెళ్లి చేసుకోడు, అంతవరకు ఖచ్చితంగా అర్థమైపోయింది. గిరిజకు అంతకంటే తర్కించాలంటే భయం వేసింది. సరోజ ఏదో రహస్యం తన దగ్గర దాస్తోందని మాత్రం తెలుసుకున్నది. తన దగ్గర నుంచి దాస్తోందన్న సంగతి తెలిసిపోయింది. దాచవలసిన అవసరం ఏమిటో మాత్రం బోధపడలేదు గిరిజకు. కృష్ణకిషోరు తాను ఆంతరంగికంగా ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నామేమో అనిపించింది. ఎందుకంటే తను సుందరం భావం చేసుకోవడానికి ఇష్టపడట్లేదు, కృష్ణకిషోరు సరోజం చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. తాను చాలా సంతోషంగా ఉన్నానని సరోజ అనుకుంటోంది. తన బాధ చెప్పుకునే స్థితిలో కూడా తను లేదు. ఎందుకంటే అదేమిటో తనకే స్పష్టంగా తెలియదు. ఏదో గందరగోళం ఏర్పడుతుంది. అది ఏ రూపం ధరిస్తుందో అగమ్య గోచరంగా ఉంది. ఏమిటే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? గిరిజ నవ్వింది. అందులో జీవం లేకపోవటం ఇప్పుడు ఆమె వంతయింది. మొత్తానికి గిరిజ సుందరం పెళ్ళైపోయింది. ఇంకా ఏమేమవుతాయో అనుకుంది గిరిజ. నేను ఇప్పుడు సుందరానికి బావకు భార్యను. ఆశ్చర్యపోయింది. వచ్చిన చుట్టాలంతా నెమ్మదిగా వెళ్ళిపోయారు. పని పాట లేని వాళ్ళు, వచ్చిన చోటు నుంచి తొందరగా కదలవలసిన అలవాటు లేని వాళ్ళు మాత్రం అక్కడే ఉన్నారు. సుందరానికి ప్రపంచాన్ని జయించినంత ఉత్సాహంగా ఉంది. ఇప్పుడు బేబీ తన సొంతం, గిరిజ తన భార్య. అతని కళ్ళకు గిరిజ మునుపటి కన్నా అందంగా, కొత్తగా, కవ్వింపుగా కనబడుతుంది. అవటానికి మరదల పిల్లి అయినా ఇప్పుడు భార్య అయి వింత శోభతో కనిపిస్తోంది అతనికి. గిరిజలో అతను ఏవేవో అందాలు వెతుక్కుంటున్నాడు. సమయం చూసి పలకరించడానికి, మాటలు కలపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏమాత్రం అవకాశం దొరికినా బేబీ అంటూ కూడా వెనకనే తిరుగుతున్నాడు. ఎక్కడ కనిపిస్తే అక్కడ చూస్తున్నాడు.
ఇది ప్రస్తుతానికి గిరిజ పరిస్థితి. అయోమయ